అనంతపూర్ లో ఈ రోజు దీపావళి చేసుకున్నారా? అవును సార్, మీరు ఎప్పుడు వస్తే అప్పుడే దీపావళి. రవివర్మకి అందని అలో ఓకే అందగాడివో అందగాడివో. అంటే ఎన్ని ఊర్లలో తిరిగి ఇంత మంది ఆడవాళ్ళ మీకు జోర్లు అంటూ ఆడవాళ్ళ మధ్యలో చేస్తున్నాం కానీ ఎప్పుడు ఇంత గ్రాండ్ వెల్కమ్ చాలా తక్కువ దొరుకుతుందండి. అది మా అనంతపూర్ స్పెషల్ సార్. అనంతపూర్ స్పెషల్ ఎందుకు అయిందంటే అనంతపూర్ లేడీస్ వాళ్ళ స్పెషల్. అంటే ఒకవైపు ధైర్యం గురించి చెప్పిన శ్రీకృష్ణుడు గారి ఇస్కాన్ టెంపుల్, ఇంకోవైపు ధైర్యాన్ని ఇచ్చే మన హనుమంతుల వారి టెంపుల్, మధ్యలో ఉంది అంతఃపురం. దీన్ని అంటారు మనం బ్యూటిఫుల్ అనంతపురం. క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, మీరే గనక ఒక సైంటిస్ట్ అయితే ఏం కనిపెడతారు? ఎప్పుడు మీరు హ్యాండ్సమ్ గా ఎవర్ గ్రీన్ గా ఉంటారు కాబట్టి మా అందరికి అలాగే కనిపించడానికి మేమందరూ ఒక మెడిసిన్ కనుక్కుంటాను. అది అందరికి ఫ్రీగా కూడా ఇస్తా. అది అందరికి ఫ్రీగా ఇస్తారా? మా అనంతపురం వాళ్ళందరూ బాగుండాలి కదా. అంటే అనంతపురం మగాళ్ళు నాలాగా హ్యాండ్సమ్ ఉండాలి కాదు, ఆడవాళ్ళు. ఓహో మేడం, ఆడవాళ్ళకి ఏ మెడిసిన్ అవసరం లేదు మేడం. ఆ నవ్వే మెడిసిన్ మేడం. ఎంత అందంగా ఉంటది నవ్వు. వెరీ గుడ్. ఎవరి యూత్ మీరు, దానికి మంద అవసరం లేదు. ఇంకా మా ఆయన ఏం చేస్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో సీక్రెట్ కెమెరా కనిపెట్టాలి. అది పెద్ద పెద్ద సైంటిస్ట్ వల్లనే కావాలి. మా ఆయన ఈ మధ్య నాతో అబద్ధాలు చెప్తున్నాడని అనుకుంటున్నాను. ఆయన ఎన్నో చెప్పాడు, నీకు ఇప్పుడు అర్థమవుతుంది. నీకు ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నావు నువ్వు. అందుకే తన కోసం ఒక పౌడర్ సైంటిస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. గుడుంబా శంకర్ బ్రహ్మానందం కొడతాడు పౌడర్. అలాంటిది. ఆ పౌడర్ కొట్టగానే ఏమైతుంది? నిజాలు వస్తాయా? నిజాలు చెప్పేటట్టు. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ రౌండ్ లో సెలెక్ట్ చేయాలి అని అంటే మావాడు ఒక పాట పెడతాడు. ఆ పాటకి ముఖ కవలికలతోనే మంచిగా మూమెంట్ ఇవ్వాలి. ఎవరైతే బాగా యాక్టివ్ గా చేస్తారో వాళ్ళని సెలెక్ట్ చేస్తా. మేడం మీ పేరు? మా నానమ్మ పేరు అంబ ప్రబలాంబ, నా పేరు ప్రబల్లిక. ప్రబల్లిక. ఓకే. నా పేరు రవికప్పిక. ఏం చేస్తుంటారు మీరు? టాటా ఇళ్ళ ఇన్సూరెన్స్ చేస్తున్నా. టాటా ఇన్సూరెన్స్ వర్క్ చేస్తున్నారు. అటు ప్రొఫెషనల్ అటు పర్సనల్ రెండు బ్యాలెన్స్ చేస్తున్నారు. ఫెంటాస్టిక్ అండి. హాయ్ రవి గారు. హాయ్ అండి. మీ ఆయన ఎన్నిసార్లు చెప్తారండి మీ నవ్వు చాలా అందంగా ఉందని? ఒక్కసారి కూడా చెప్పరు. ఆ చందమామ మీ నవ్వులోనే ఉందని ఒక్కసారి కూడా చెప్పలేదా మీ ఆయన? పాప అనవసరంగా పొద్దున్న టిఫిన్ చేసి వచ్చానండి. కానీ ఏదో రోజు చెప్తాడు లేండి. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత అవునే అందంగా ఉన్నవే నువ్వు కూడా. ఏం చేస్తుంటారు మీరు? నేను హోమ్ మేకర్ అండి. మీ పేరు చెప్పలేదు. అందమైనకి అందరికి ఇష్టమైన ప్రియ. నా పేరు సుప్రియ. సుప్రియ గారు. వెరీ గుడ్ అండి. హాయ్ రవి గారు. హాయ్ అండి. నా పేరు సునందలక్ష్మి. సునందలక్ష్మి గారు, ఇంత ఫిట్ గా ఉండడానికి కారణం ఏంటండి? మీ షాల్ చూసి మేము ఇట్లా ఫిట్ అయిపోయినామండి. మిమ్మల్ని చూసి. మీ ఫిట్నెస్ కి నా షోకి సంబంధం ఏంటమ్మా? ఎనర్జెటిక్ గా ఉంటుంది కదా, అట్లా మేము కూడా అట్లా తయారైనాము. ఇలానే ఫిట్ గా ఉండాలని కోరుకుంటున్నాను. వెరీ గుడ్. అమ్మా నా పేరు ఆర్లగడ్డ లేఖ్య. నా పేరు ఉల్లిగడ్డ రవి. నైస్ టు మీట్ యు. సర్నేమ్స్ కలిసాయండి. సర్నేమ్స్ కలిసాయి. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. హాయ్ రవి గారు. హాయ్ అండి. వెల్కమ్ టు అనంతపూర్. మీరు ఎండాకాలంలో బయటకు రారు కదండి అసలు. ఇంత ఎండున్నాయి. ఎంత అనంతపూర్ అంటే కొంచెం వేడిగానే ఉంటది, కానీ ఇంత తెల్లగా అండి. తమన్నా తర్వాత మీరే ఉన్నారు అంత తెల్లగా. థ్యాంక్ యూ. మేడం మీ పేరు? నా పేరు వరలక్ష్మి. వరలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? నేను కోలాటం బ్యాచ్ లో లీడర్ ని సార్. కోలాటం లలిత ఆడుతున్నారా? హరిహరి లలిత పరమేశ్వరి టెంపుల్ లో మేము మహిళా మండలిగా వర్క్ చేస్తున్నాను. అలాగే కోలాటం బ్యాచ్ లో నేను లీడర్ ని కూడా. వెరీ నైస్ అమ్మా, వెరీ నైస్. ఆల్ ది బెస్ట్. మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీ ముగ్గురు వర్సెస్ మీ ముగ్గురు. పాతింప సామాన్లు తీసుకురండి రా. కాంపిటీషన్ ఏంటంటే బొమ్మలు దించాలి. నేను ఒక సినిమా పేరు, ఒక డైలాగో, ఇంట్లో వాడే వస్తువు, ఒక హీరో పేరు చెప్తా. అక్షరాలు లెక్కలు 1 2 3 రాయకుండా అక్కడ బొమ్మ దిల్చి ఇక్కడ ఉన్న ఇద్దరితో చెప్పాలి. అది మీరు ఎంత క్రియేటివ్ గా దించుతారో అది మీ ఇష్టం. ABCDలు 1 2 3 రాసిర్రా, ఆడ నుంచి ఇంటికి పోండమ్మా థ్యాంక్ యూ అంట. గారెట్ అర్థమైంది అది గేమ్. మీతోనే స్టార్ట్ చేస్తున్నాం. ఎవరు దించుతున్నారు ఫస్ట్? నేను మీకు ఇచ్చేది ఫస్ట్ ఒక సినిమా పేరు. ఇక టైం స్టార్ట్. 30 seconds లో చెప్పాలి మీరు. అది ఎట్టుంది? అది నేను చెప్పింది ఏంది, నువ్వు దించింది ఏంది?
ఏమైనా సంబంధం ఉందా? క్లూ, మెగాస్టార్ గారు ఒక పాటకి రిక్షావాడు. రైట్ ఆన్సర్. కానీ ఇక్కడ పాయింట్ ఎట్లా వస్తుంది అంటే ఈవిడ బాగా వేసి మీరు చెప్తే పాయింట్ వస్తుంది, కానీ ఈవిడ సగం వేసింది కానీ నా క్లూ వల్ల చెప్పారు కాబట్టి మీ ముగ్గురు ఇప్పుడు వచ్చే పాట మీద బాగా డాన్స్ చేస్తారు, మీకు పాయింట్ వస్తుంది. చిక్ చిక్లెట్, షాక్ చాక్లెట్, జామ్ జాక్ పాట్. Tit for tat, shoot that sight, sweet cockpit. చిక్ చిక్ చిక్లెట్, షాక్ షాక్ చాక్లెట్, జామ్ జామ్ జాక్ పాట్. ఆహా ఆహా, హే రూప్ తేరా మస్త్ హన్నా, నీకు తేరా వ్యస్త హన్నా. సోపు వేస్తే వస్తానా, చేతులన్నీ ఇస్తానా. నిజంగా నువ్వు ఆలోచిస్తే అనంతపూర్ మొత్తాన్ని నీట్ చేయగలుగుతావు నువ్వు పొద్దున్నే. చిక్ చిక్లెట్, షాక్ చాక్లెట్, జామ్ జాక్ పాట్. Tit for tat, shoot that sight, sweet cockpit. చిక్ చిక్ చిక్లెట్, షాక్ షాక్ చాక్లెట్, జామ్ జామ్ జాక్ పాట్. చెప్పు చేంజ్. ఆహా ఆహా, ఇప్పటి వరకు మీ ఆయన నేను ఎందుకు పొగడలేదు నాకు ఇప్పుడు అర్థమైంది. చిక్ చిక్లెట్, షాక్ చాక్లెట్, జామ్ జాక్ పాట్. Tit for tat, shoot that sight, sweet cockpit. చిక్ చిక్ చిక్లెట్, షాక్ షాక్ చాక్లెట్, జామ్ జామ్ జాక్ పాట్. ఆహా ఆహా, హే అలా ఒక పాయింట్ వచ్చేసింది. సెకండ్ ఎవరు? పాట ఇస్తున్నా, ఒక సినిమా పాట ఆవిడ దించుతుంది. మేడం మూమెంట్ ఏంటి, ఓన్లీ డయాగ్రామ్. ముక్కాలా ముకాబలా లైలా. క్లియర్ కట్ గా ఆవిడ ఉట్టి బొమ్మనే దించాలి అని అంటే బొమ్మ దించకుండా యాక్షన్స్ చేశారు కాబట్టి అక్కడ ఏం చూస్తే ముక్కాల ముక్కాబలా అని తెలుస్తుంది మాకు. అండ్ ఇంకోటి లిప్ సింక్ కూడా ఇచ్చారు, ముక్కాల ముక్కాల కూడా ఇచ్చారు కాబట్టి అది చీటింగ్ కింద మీ మీద సెక్షన్ నంబర్ 420, సెక్షన్ నంబర్ 520, సెక్షన్ నంబర్ 620 3 వేసి పాయింట్ ని రద్దు చేస్తున్నాము. రండక్క, 3వ పాయింట్ కనీసం వస్తా లేదు చూద్దాం. నేను మీకు ఇచ్చేది ఒక సామెత. ఓలా చికా, ఓలా ఓలా చికా, ఓలా చికా, ఓలా. గోవింద గోవింద హరి. సామెత అమ్మా. మైక్ ఒకసారి ఇవ్వండి, ముందుకు రండి అమ్మా. ఏరు దాటాక తెప్ప తగిలేయడం. వా, మీరు ఆ డిజైనర్ సార్ వేసుకున్నప్పుడే అర్థమైంది మీలో తెలివి ఉందని. 2 పాయింట్లు డామ్ టు స్కై అయిన తర్వాత వచ్చిన 1 పాయింట్ తోనే వీళ్ళ స్కోర్ 1. మీరు 2 పాయింట్లు గెలుచుకుంటే విన్ అయిపోతారు. అర్థమైంది కదా గేమ్? వచ్చేయండి. ఫస్ట్ నేను ఇచ్చేది ఒక సినిమా పేరు. 30 seconds start now. నువ్వు ఇంకోసారి యాక్షన్ చేస్తే లాస్ట్ 1. వంకాయ తింటే అట్లా అవుతారా? పాలు జడ. 5, 4, 3, 2, 1. సీమటపకాయ. టైమ్. సీమటపకాయ. సీమ శాస్త్రి, ఈ వంకాయలు ఏంది పుచ్చిపోయినాయి, వంకాయ కాదు, ఆయన జుట్టు ఏంది గాలికి ఎగురుతుంది. చిన్నగా వేస్తే అర్థం అవుతుందో లేదో అని పెద్ద పిల్లకాయ. ఈ రెండేంటి ఆలాడుతున్నాయి? బాంబు. సీమ అంటే బాంబా? బాంబు కదా. ఓ, నేను మీకు ఇచ్చేది ఒక సినిమా పాట. Your time starts now. నువ్వు మళ్ళా వీళ్ళని చూసినావంటే ఒక మనిషి ఒక మనిషి మనిషి వాడికి జుట్టు ఉందా? హెయిర్ ఫాల్
ఏం లేదు ఎయిర్ ఫాల్. అప్పుడు వాడిని ఏమంటాం జుట్టు లేని మనిషిని? గుండు ఆ గుండు సోది గుచ్చుకుంది గుండెలోన. అన్ని బాగున్నాయి కానీ ఆ పాట వాడుకుంటూ గుండు గుండు అనుకుంటూ నన్ను ఎందుకు చూపెట్టినావు? అండ్ దట్ ఈస్ ది రైట్ ఆన్సర్. గుండు సూది పుచ్చుకుంటే తప్పు నాది, తగ్గించనా నొప్పి నీది, హాయి తిప్పించనా ఉది ఊది. అంటే వాళ్ళకి 1 పాయింట్, మీకు 1 పాయింట్. ఇది రైట్ ఆన్సర్ మీరు చెప్పారనుకోండి, రౌండ్ విన్ మీరు అవుతారు. సామెత. ఈ పాటని రఘు కుంచే గారు పాడారు. మీ ఇద్దరికి కలిపి క్లూ ఇస్తున్నా. అప్పటి నుంచి చెప్తున్నా నేను, రఘు కుంచే గారు పాడిన పాట అని. ఇది సాయిరామ్ శంకర్ గారి పాట. ఇది ఒక సామెత. ఎప్పుడు అంటారు అని అంటే, అరే నీకే దిక్కు లేదు నీకు ఇదా. మింగడానికి మెతుకులేదు కానీ మీసాలకి సంపంగా నూనె. రాంగ్. దూరడానికి దారి లేదు నీ మెళ్ళో ఒక వెనకాల డోలు. వచ్చింది, వెనకాల డోలు. వచ్చింది. తాను దూర సందు లేదు కానీ మెడకే మెడడోలు రవణమ్మ. రమణమ్మ లేదాడా? సామెతలు ఉండదు కాబట్టి అది రైట్ సామెత. రాంగ్. కాబట్టి ఇద్దరికి 1 పాయింట్ వచ్చింది. పొజిషన్ పైన దేవుడికి ఇస్తా, దేవుడు డిసైడ్ చేయమని. దేవుడు కింద ఏదైతే ఇస్తాడో అదే. హెడ్స్ ఆర్ టైల్స్? హెడ్స్ అండ్ మీద టైల్స్. ఓకే, దేవుడే దిక్కు. లడ్డుగాడు మా లడ్డుగాడు మామ లడ్డుగాని పెళ్ళి ఎగచుకోలే. విన్నర్స్ కి 3000 రూపీస్. సెకండ్ రౌండ్ ఆడడానికి బాగా పరిగెత్తే లేడీస్, కీళ్ళ నొప్పులు నడుము నొప్పులు లేని వాళ్ళు. మ్యూజిక్. సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే, సిక్కిస్తుంది అందాకొస్తే, ఏదో ఇవ్వాలనుకుంటే ఇచ్చే ధైర్యం లేకుంటే ఓరయ్యో, కళ్ళల్లో కడివిడు సిగ్గు, బుక్కల్లో బుట్టెడు సిగ్గు, ఒళ్ళంతా ఒకటే సిగ్గు. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే. టిక్ టాక్ తీసుకురండి రా. మీది ఆరెంజ్ టీం, మీది ఎల్లో టీం. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆరెంజ్ కొన్ని ముట్టుకోకూడదు గేమ్ లో. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎల్లో కొన్ని ముట్టుకోకూడదు. బెస్ట్ ఆఫ్ 3 లో ఫస్ట్ రెడీ ఉండండి. యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 గో. జటిల్లు పెరు విన్ని స్టైల్ వెరు సోకే మోహిత తిరు కొట్టది తిన్ మారు. జటిల్లు కొట్టు కొట్టు జటిల్లు కొట్టు వెచ్చన పెంచి కొట్టు బాక్సులు వల్గేటట్టు. జటిల్లు పెరు విన్ని సౌండ్ వెరు పక్కేసి కొట్టినంటే దత్తరిల్లు డాన్స్ ఫ్లోర్. జటిల్లు కొట్టు కొట్టు జటిల్లు కొట్టు జటిల్లు కొట్టు కొట్టకుడే నా మీదట్టు. మీరు న్యాయంగా ఆలోచించి ఈ ఆటను బాగా చూసినారు కదా మీరు. ఇప్పుడు ఒక పాయింట్ మాకు ఇవ్వాలా. యాంకర్ ఎవరు? యాంకర్ వాళ్ళ సిస్టర్ ని కదా, అందుకని మాట. యాంకర్ ఎవరు? యాంకర్ రవి. పాయింట్ ఇచ్చేది ఎవరు? రవి యాంకర్ సిస్టర్ నేను భాగ్యాన్ని. పెద్దక్క నాకు అర్థమైందక్క. నేను చూసిన, నేను ఇస్తా. నేను అయితే ఓకే, ఇవ్వకముందే అయితే. నేను లాగుతా అంటే నేనేం చేయను. మీరు చాలా మంచి వాళ్ళు, ఒకసారి గుర్తు చేస్తున్నారు. జర సల్లవ. క్లియర్ కట్ గా చెప్పాను. ఆవిడ ఆరాంగా పెళ్ళి ఎల్లో మీద అధికారం ఉన్నట్లు పట్టుకుని దాన్ని జరిపింది. మళ్ళీ పెట్టిన తర్వాత వచ్చి చెప్పే వరకు దానికి తెలియదు ఓ పెట్టినా అని. కాబట్టి క్లియర్ కట్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పాను కాబట్టి ఫస్ట్ రామ
అక్క నిజంగానే నువ్వు సిస్టర్వే, ఇద్దరం సేమ్ బ్రీడ్. బాగుంది అక్క. ఓకే, 80% 1 పాయింట్ వచ్చింది. ఇది ఒక లెసన్ లాగా మనకి, కాబట్టి మీకు పనిష్మెంట్ ఉంటుంది ఓడిపోయారు కాబట్టి. అది కూడా ఓడిపోవడం ఎలా, చీటింగ్ చేసి ఓడిపోయారు కాబట్టి. అరే పనిష్మెంట్ తీసుకురండి రా. ఇది ఫస్ట్ మీరండి, మీరు వాళ్ళకి పాయింట్ రావడానికి మూల కారణం కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ కోసం గేమ్ ఆడతారు కదా, ఇట్లనే పరిగెట్టాలి. అది కింద పడద్దు, మళ్ళా కింద పడ్డదంటే మళ్ళీ వాళ్ళకి పాయింట్ వస్తుంది. ఒరిజినల్ మీకే తయారు చేసినట్టున్నది, మీ తలకాయల నుంచి అలా మొలిచిందేమో అని డౌట్ వస్తుంది మాకు. సెకండ్ పాయింట్ కోసం ప్లేస్ మారండి. 3, 2, 1 గో. तीन రకాలు తీరత్తది. నువ్వు మా అక్కున్నది కాదు, ఇది నీకు దగ్గరనా ఈవిడికి దగ్గరనా? ఈవిడి నాని యూటర్న్ అనంతపూర్, కడప, కర్నూలు మొత్తం తిరిగి వచ్చింది. నువ్వు ఈ నుంచి ఆడికి పోనే నీ ఎదురు నుంచి అవి ఓవర్టేక్ చేసి పెట్టింది చూడు, గెలవాలనే తపన. అదే మన సేమ్ బ్రీడ్, సేమ్ బ్రీడ్ కాబట్టి రెండో పాయింట్ కూడా వీళ్ళకే. పెడదామనా? ఈమె కూడా బాగా క్యూట్గా ఉంటుంది. అనంతపూర్లో కనీసం ఒక పాయింట్ అన్న గెలుచుకుంటారా లేదా? లేకపోతే రేపు పొద్దున అనంతపూర్లో వీధుల్లో తిరిగేటప్పుడు అవ్వా వీలేనే అనే మాట అనిపించుకోవద్దు. 3, 2, 1 గో. గెలుచుకున్నాం, అనంతపూర్లో తిరుగుతాం. 3 రౌండ్స్ లో 2 పాయింట్స్ మేము ఆల్రెడీ విన్. సో కూల్ గా ఆడినాం. ఎప్పుడు వచ్చామన్నది కాదు పాయింట్, బుల్లెట్ దిగిందా లేదా. మావి ఆల్రెడీ 2 బుల్లెట్లు దిగినాక మీ దిగింది. ఈ బుల్లెట్లని నేను నాకు దిగుతున్నాయి. 3 ఆరెంజ్లు కరెక్ట్ గా సీక్వెన్స్ గా పెట్టి 1 పాయింట్ గెలుచుకున్నారు. మీరు చెప్పారు కాబట్టి గెలుచుకున్నాం. అంటావా అమ్మవా, అంటావా అమ్మవా, కంగ్రాచులేషన్స్, 3000 రూపాయలు విన్నర్స్ కి. గేమ్ ఏంటంటే ఇలా పట్టుకుందాం, ఇలా పెట్టుకుందాం. ఓకే, అలా రౌండ్ తిరగాల, ఈ కోన్ చుట్టూ రౌండ్ తిరగాలి. దాని తర్వాత ఒక డోర్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఆడ నిల్చొని ఈ కాక్ని అలా కొడతాలి, ఆ నెట్లో వేయాలి. ఏ ముగ్గురైతే ఎక్కువ షటిల్ కాక్స్ ఆ నెట్లో వేస్తారో వాళ్ళు విన్నారు. 3, 2, 1 గో. చెప్పుతాది లైఫ్ అందరికి. లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ. లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ. మీకు ఇచ్చిన టైం అయిపోయింది కాబట్టి ఆ రింగ్ లో నిల్చొని ఆ బ్యాట్ లేకుండా డైరెక్ట్ అని ఎట్లేయండి. ఓకేనా? 1 by 1 2 ఛాన్సులు. 3, 2, 1 గో.
6 ఇస్తే 3 వేసిర్రు, ముగ్గురు ఒక్కొక్కటి వేసిర్రు అక్షతలు. వెరీ గుడ్. బ్యాట్ తోనే అయితే కుదరలేదు కాబట్టి మీకు కూడా అంతే టైం వస్తుంది. లాస్ట్ కి 2-2. ఓకేనా? అర్థమైంది కదా గేమ్? టేక్ యూర్ పొజిషన్స్. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. సింపుల్ గుండె లైఫ్ టెంపుల్ రన్ల మారే ఈ రంగు రంగు లోకం సేకట్లోకి జారే లవ్లీ గుండె కలలే లైఫీ లేని దాయే స్మైలీ లాంటి ఫేసే స్మైలీ లేని దాయే నీళ్లు లేని బావిలోన కప్పలాగా తేలిపోయే జాలరేదో గాలమేస్తే చేపలాగా దొరికిపోయే తీసుకున్న గొయ్యిలోన కాలు కాస్త జారిపోయే బస్ స్టాండే ఇక బతుకే బస్ స్టాండే అబ్స్కోండే సంతోషం అబ్స్కోండే సింపుల్ గుండె లైఫ్ టెంపుల్ రన్ల మారే ఈ రంగు రంగు లోకం చీకట్లోకి జారే వాళ్ళ స్కోర్ మీ స్కోర్ ఈక్వల్. నువ్వు ఒక్కటేస్తే గెలుస్తావు, 2 వేస్తే నువ్వు తోపు అవుతావు. ఎవరు లేని చోట ₹3,000. కంగ్రాచులేషన్. అనంతపుర మామూలుగా లేదబ్బా. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్. ఆడవాళ్ళు మీకు